ఒక గడియ కౌగిలి స్పీడోమీటర్ కందని వేగం చూపే జోడైన జంట ఇది మూడో మనిషి చూడని లోకం చేరి జోరైన టూరు ఇది అందుకున్నాక టేకాఫే హాల్టు కాదెప్పుడు సర్దుకున్నాక అలుపు రాదెప్పుడు ఓ మిస్ అమ్మా మిస్ యు మై అమ్మా నా వీనసే నువ్వేనమ్మా అమ్మా ఓ మిస్ అయ్యా అయ్యా లవ్ వైరసే సోకిందయ్యా ప్రేమించుకుందాం రా సినిమా పేరు ఇదిగో నా కుట్టి కోసం ఒక లెటర్ రాస్తావా నేను చెప్తాను కానీ నేను రాయలేను నేను చెప్పే నా భావన చూసి నువ్వు రాయాలి సరేనా రాయ్ కమా ప్రియమైన కుట్టి ప్రియాతి ప్రియమైన కుట్టి ఇంకా వేసుకో అన్నీ అది రేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదని తల వంచుకొని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలని చూస్తూ నేరే ఎంత తెల్లవారైపోతుంటే ఏమో ఎలా ఆపడం కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాసని స్నేహమే నా శ్వాసని కోసమే కన్నుల్లోని రూపమే గుండెల్లోని ధ్యానమే నాసని స్నేహమే నా శ్వాసని కోసమే అలా నా కుట్టి కళ్ళు ఉంటాయండి అబ్బో సూపర్ కళ్ళు అండి వాళ్ళ కళ్ళకే నేను ఇక్కడ ఫిదా బాయ్ సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించు పదే పదే పలికించు గురువా ఊగరావా పూల పొదవొయ్యాలా హంసలలన చేరుకోనా కోరికల తీరానా ప్రియం ప్రియం తగదివి దబ్బనే తలాంగుతోం తోం తోం ఇంద్రధనసు మంచం ఇమ్మంది వయసు లంచం పిల్లనే మలిపించం అది అడిగెను మరి కొంచెం తెల్ల తెల్లని చీర జరుగుతున్నది సంధ్య వేళ తెల్లరిదాకా చేయమన్నది కుంభమేళ బాయ్ ప్లీజ్ జాయిన్ மன்னவன் பேரை சொல்லி மல்லிகை சூடிக்கொண்டேன் மன்மதன் பாடலொன்று நெஞ்சுக்குள் பாடிக்கொண்டேன் சொல்லதான் என்னையும் இல்லையே ஆசைகள் என்னவோ ஆசைகள் எண்ணத்தின் ஓசைகள் மாலை சூடி மஞ்சம் தேடி
పక్కన చిన్న చిన్న పన్న కూయల్ కొంజి కొంజి కూదమ్మా புரியாத ஆனந்தம் புதிதாக ஆரம்பம் புரியாத ஆனந்தம் புதிதாக ஆரம்பம் பூத்தாடும் தேன் மட்டும் நானா நானா சின்ன சின்ன வண்ண கோயில் கொஞ்சி கொஞ்சி கூதம்மா. బాయ్ బాయ్ సూపర్గా పాడారు బాయ్. థ్యాంక్ యూ. నా వంచ స్నేహ భావమా కల నిజం నీకోసమే అనుక్షణం ఉల్లాసమే నేనంటూ ప్రత్యేకం నాదంటూ ఓ లోకం పడలేను ఏ జోక్యం అంతేనండి. అవునండి అంతే. హలో మిమ్మల్ని. హలో సేవ్ చేసినందుకు థ్యాంక్స్. నీకేమైనా పిచ్చా? ఆడు ఇగో రెచ్చగొడతావేంటి? కొంచెమైనా రేట్ అయి ఉండొచ్చు కదా. మీరందరూ ప్రతిదానికి ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తారు? అలాగా నార్మల్గా ఉండొచ్చుగా. ఏంటి నీది నార్మలా? పిచ్చి అంటారమ్మా దీన్ని. వాము పాపం మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా భరిస్తున్నారు? మా ఫ్యామిలీలో అందరూ ఇలా చేస్తారు. ఫ్యామిలీ ప్యాకేజా? మిమ్మల్ని ఇలా తయారు చేసిన వైకో ఎవరమ్మా? మా నాన్నగారు మిస్టర్ భీమ్ ప్రకాష్, హైలీ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఆయన పద్ధతులు అలవాట్లు అన్ని సిస్టమేటిక్గానే ఉంటాయి. అబ్బో పద్ధతులంట. అన్హెల్తీ ఫుడ్ అన్నా ఓకే అన్హెల్తీ మాటలన్నా మా నాన్న అస్సలు సహించడు. నువ్వన్నీ కొంచెం గట్టి మాట్లాడరా. మీ ఇంట్లో మొగసరితో మాట్లాడలేక మీ ఇంట్లో వచ్చేస్తుంది. వాడు మన ఇంట్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడు. అయ్యా తొక్క అనేది భూత. మీ నాన్న కానీ నా భాష వింటే గన్కి సైలెన్సర్ లేకుండా పెట్టుకొని సౌండ్ లేకుండా చచ్చిపోతాడు. మా ఇంట్లో అంతా టైంకి జరుగుతుంది, సైలెంట్గా జరుగుతుంది. నాయిస్ పొల్యూషన్ అన్నా మా నాన్నకి అస్సలు నచ్చదు. అమ్మా సౌండ్. అవును నేను ఒక విషయం అడుగుతా, చెప్తా. నిజంగా చెప్పాలా నిర్భయంగా చెప్పాలా? సరేనా? దాచకూడదు. ఏమడుగుతావు అనుకున్నావా? నీతో కలిసిన తర్వాత నాకు మైండ్ బ్లో అయిపోయింది. గుర్తొచ్చింది. ఈ మధ్యకాలంలో మీరు బాగా బీభత్సంగా ఎంజాయ్ చేసే విషయం ఏమైనా ఉందా? చెప్పు చెప్పు. మన లాస్ట్ బాల్కి వరల్డ్ కప్ గెలిచినప్పుడు మీరు ఎలా ఎంజాయ్ చేశారు? కరెక్ట్. మేము చేశాము. ఎలా చేశారు? ఇలా ఏ గ్రామం నుంచి వచ్చారే మీరు? మీకు వేరే ఎంటర్టైన్మెంట్ ఉండదా? ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పొట్ట చెక్కలేరా నవ్వుతాం. చెక్కలయ్యేలా నవ్వుతారా? ఏది నన్ను చూడండి అమ్మ, మీ నవ్వులు పువ్వులు. బాబోయ్ ఆపండి. లోపల నవ్వి నవ్వి కడుపు చెక్కలైపోతుంది. అయ్యి బాబోయ్, అమ్మో పిచ్చికి పరాకాష్ట ఇది. మన ఎమోషన్స్ మన బాడీ మీద ఎంత కంట్రోల్ ఉంది. ఈ ప్రపంచం మీద మనకు అంత కంట్రోల్ ఉంది. తొక్కేం కాదు, అది ఫేస్ లో ఎక్స్ప్రెషన్ పలకాలంటే ఏదో కాన్సెప్ట్ కనిపెట్టాడు. Hold your tongue. He's very happy person. నీ బాబు ఫ్యామిలీ నడుపుతాడా హాస్టల్ నడుపుతాడా? ఇదిగో ఆనందం వేసినా కోపం వచ్చినా కక్కేయాలి. అన్ని లోపల పెట్టేసుకుంటే లోపల డస్ట్బిన్ తయారవుతుంది. హే స్పందన, చాలా అందంగా ఉంటావు. స్పందిస్తే ఇంకా అందంగా ఉంటావు. నీలో ఉన్న ఫీలింగ్స్ ని స్పందించేలా నేను చేస్తా. బాయ్.